కుట్ర రాజకీయాలు కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయా మీకు తెలంగాణలో? ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడడానికి వాళ్ళ పార్టీనా లేక ఆ నాయకుడు స్ఫూర్తి? పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించమని మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందా? ఒక ఎమ్మెల్యే ఇంటికి రక్షణ లేకపోతే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంది? ప్రశ్నిస్తే కేసు నిలదీసే దాడులు అనే ధోరణి ఇంకెంతకాలం? ప్యాక్స్ చైర్మన్ పదవిని సాంప్రదాయానికి విరుద్ధంగా అధికార పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు మనం సమాధానం చూద్దాం. మన ఈ మధ్య అసెంబ్లీ కమిటీలలో ప్యాక్స్ చైర్మన్ పదవికి అరకపూడి గాంధీ గారిని చైర్మన్ గా ప్రకటించారు. అయితే ఈ పదవి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ప్యాక్స్ చైర్మన్ పదవిని వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తికే ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకే ప్యాక్స్ చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటని చెప్పి పలువురు ప్రశ్నించగా అరకపూడి గాంధీ గారు నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీఆర్ఎస్ పార్టీయే, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కప్పింది కేవలం ఒక దేవుడి కండువా, పార్టీ కండువా కాదని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాం, గౌరవంగా దేవాలయంలో ఏ కండువ వేస్తారో ఆ కండువ వేశారు. అయితే అరకపూడి గాంధీ గారికి కొన్ని సూటి ప్రశ్నలు. మీరు పార్టీ మారలేదని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి కదా సార్, ఎందుకని కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు? ఎందుకని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు ఇంటి ముందలు ఉన్నాయి? అనుమతి తీసుకొని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీటికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఈ విషయమై ఎమ్మెల్యే శ్రీ కౌశిక్ రెడ్డి గారు అరకపూడి గాంధీ గారికి ఛాలెంజ్ విసిరారు నిన్న. మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, రేపు పొద్దున 11 గంటలకి నేను వస్తాను మీ ఇంటికి. నేను రేపు వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి దానికి ఘాటుగానే స్పందించారు అరకపూడి గాంధీ గారు. ఆయన కూడా ప్రతి సవాల్ విసిరారు. రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా, బ్రోకర్ నా కొడుక, నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు. ఆ ప్రతి సవాల్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైకి వచ్చారు గాంధీ గారు. ఇన్ని సవాళ్లు ప్రతి సవాలు జరుగుతున్న నేపథ్యంలో, ఛాలెంజ్లు విసురుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఎక్కడున్నారు? అసలు హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి ఉన్నారా? నేనేదో వెబ్సైట్ లో వెతికితే హోమ్ మినిస్టర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారనే ఉంది. మరి అనుమల రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారనుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి 21వ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇక్కడ విజువల్స్ కూడా చూపిస్తాం మీకు. ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన అరకపూడి గాంధీ గారి మనుషులు దాడి చేస్తున్నారు, చూడండి. వేరే కానిస్టేబుల్ కనుక మధ్యలో లేకపోతే బహుశా ఇంకేమవుతున్నాను అక్కడ. గతంలో ఇదే కౌశిక్ రెడ్డి గారు ప్రమాణం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు పోలీసులను ఇంటికి పంపి హౌస్ అరెస్ట్ చేశారు కదా. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు హౌస్ అరెస్ట్ చేయలేకపోయినారా? బహుశా ప్రతిపక్ష నాయకులకు ఒక రూల్, అధికార పక్ష నాయకులకు ఒక రూల్ ఏమో. నిన్న కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చీర గాజులు చూపిస్తే దానికి అనేక మంది జర్నలిస్టులు రకరకాల స్పందించారండి. ఈ రోజు అధికార పక్ష ఎమ్మెల్యే శ్రీ అరకపూడి గాంధీ గారు ఎంత దారుణమైన భాష వాడారు అందరూ చూసాం. పనికి మాలిన బ్రోకర్ వచ్చి ఈడొక చీటింగ్ బ్రోకర్ లంచం, ఈడొక కోవిడ్, ఇటువంటి ఇంట్లోని మహిళలను తిడుతున్నారు, అమ్మాలను తిడుతున్నారు. ఒక ఎమ్మెల్యే నడుచుకోవాల్సిన ధోరణి అయితే ఇది కాదు. గతంలో నేను ఎప్పుడు చూడలేదు అరకపూడి గాంధీ గారు ఇన్ని మాటలు మాట్లాడడం, ఇంత దారుణమైన భాష వాడడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరి అధికార పార్టీలోకి వెళ్ళాక మారిందా ఆయన శైలి, లేదా వాళ్ళ నాయకుడిని చూసుకొని మారిందా ఆయన శైలి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు గతంలో అనేక మాటలు అన్నారు. ముఖ్యమంత్రి స్థానం వచ్చినాక కూడా ఎన్నో మాటలు మాట్లాడారు. మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు రా, నీ బతికేందో నీ వ్యవహారం ఏందో నేను చెప్తారా నీకు? నన్ను రా అంటావురా? నీ అమ్మ నీదో బతుకు, నువ్వు మనిషివి. చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడారు. మొత్తానికైతే ఒకటి అర్థమవుతుంది, ఈ రాజకీయాలు ఏవైతున్నాయో అది తెలంగాణకు మంచిది కాదు. గత 10 ఏళ్లలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. మన్నీ మధ్య హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ పైన కూడా దాడి చేశారు.
ఈ వ్యవహార శైలి ఏందో నాకైతే ఇంకా అర్థం అవట్లేదు. కక్ష మరియు కుట్ర రాజకీయాలను, పక్క రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని రాజకీయ విధానాలను ఇక్కడ గనక రుద్దాలని చూస్తే తెలంగాణ సమాజం ఖచ్చితంగా స్వీకరించదు. ఈ రోజు కాకపోతే రేపైనా తిరగబడుతుంది తెలంగాణ సమాజం. పోరుగడ్డ మన తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ మన తెలంగాణ గడ్డ. ఎన్నో ఏళ్లు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు జరిగిన మొత్తం విషయాన్ని చూసిన తర్వాత నాకు ముఖ్యంగా అర్థమైంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదొక గేటెడ్ కమ్యూనిటీ. లోపలికి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు అద్దాలు వాళ్ళ కొట్టారంట. కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైనే కాకుండా పక్కింటి పైన కూడా అద్దాలు వాళ్ళే అని చెప్పి కొన్ని టీవీ ఛానల్ రిపోర్ట్లు చేశాయి. కొన్ని రాళ్ళు పక్కనటువంటి విల్లాల మీద కూడా పడి విల్లాలో ఉన్నటువంటి గ్లాసులు కూడా పగిలిపోయాయి. హోమ్ మినిస్టర్ గారి పర్యవేక్షణ లేకనే జరిగిన లోపమా ఇది? తెలంగాణ పోలీసుకి ఎంతో ఖ్యాతి ఉంది, హైదరాబాద్ నగరానికి ఎంతో పేరుంది. మరి ఈ రెండు ఒకేసారి పోతాయేమో అనిపిస్తుంది నాకు. ఈ రోజు జరిగిన ఘటనలో పోలీసుల పైన కూడా దాడి చేయడం ఏదైతుందో అది చాలా దారుణం. సెక్యూరిటీ ఉండాలి కదండి, ఒక సెక్యూరిటీ ఆపాలి కదండి. ఏమైంది? ఎంత దారుణమైన భాష మాట్లాడారంటే ఈ రోజు. ఇంట్లోని అమ్మలని అక్కలను తిట్టడం ఏంటని నాకు అర్థం కాదు. మరి వీళ్ళని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ కార్యకర్తలు కూడా అలా ప్రవర్తిస్తున్నారేమో. నిజంగా అరకపూడి గాంధీ గారికి గనక నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన కాకుండా బీఆర్ఎస్ కున్న పేరుతో కాకుండా సొంతంగా గెలిచానని నమ్మకం ఉంటే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ రావచ్చు కదండి. ఎందుకు భయం? మొత్తానికైతే నేను గమనించింది తెలంగాణలో రాజకీయాలనేవి చాలా దారుణంగా మారిపోతున్నాయి. గత 10 ఏళ్లలో ఉన్నట్టయితే లేవు. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు ఇంత పరుష పదజాలం వాడడం. అసెంబ్లీ సాక్షి ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, మీడియా సాక్షి ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతారు. శ్రీ రాహుల్ గాంధీ గారు, మా సూటి ప్రశ్న మీకు, చేతులు ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటారు కదా, యాంటీ డిఫెక్షన్ లా అనే దాన్ని తీసుకొస్తా అని చెప్పారు కదా. మరి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? 100 రోజులు పూర్తయి 365 రోజులు వస్తున్నాయి. ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదు, రుణమాఫీ పూర్తిగా అవ్వలేదు, రైతు భరోసా పడలేదు, గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సమస్యలను వదిలేసి ఈ రాజకీయాల చుట్టూ నడుస్తున్న విషయాలు ఏందో నాకైతే ఇంకా అర్థం అవుతలేదు. మరి ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమా లేకపోతే మరేదైనా ఉందా? మొత్తానికైతే తెలంగాణ సమాజానికి ఈ వైఖరి, ఇటువంటి రాజకీయ విధానాలు ఏవైతే మంచిది కాదు. ఖచ్చితంగా వీటికి చర్మగీతం పాడాల్సిందే, లేదా భావితరాలకు ఒక చెడు ఉదాహరణ చేకూర్చినట్టు అవుతుంది. ప్రజాపాలన అన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్న పాలన కనిపిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఎమర్జెన్సీ రోజులు కనిపిస్తున్నాయి. దాడులు, సవాళ్లు వీటిపైన దృష్టి సారించే బదులు ప్రజాపాలన పైన, ప్రజా సమస్యల పైన దృష్టి సారించండి, వారి సమస్యలను తీర్చండి. జై తెలంగాణ.